కోవిడ్ నుండి బతకాలని చెప్పి వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, దానివల్లే చేస్తాం. ప్రూఫ్లతో సహా చూపిస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క ప్రూఫ్ చూస్తుంటే నాకే దిమ్మ తిరిగిపోయింది. కోవిడ్-19 2019 లో వచ్చింది అనుకుంటున్నావా? కాదు, 2010 లోనే మొదలైంది. 2015 టెడ్ టాక్ లో వైరస్ గురించి చెప్పిండు. అప్పుడు తాను ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసిండా లేదంటే తయారు చేసిండా? కోవిడ్ తేవడం, దాన్ని క్యూర్ చేయడానికి వ్యాక్సిన్ తేవడం, ఆ వ్యాక్సిన్ వాడిన తర్వాత కొత్త రోగం రావడం, ఇదంతా వాళ్ళు చేసిన ప్లానా? ఇంతకీ ఎవరు? ఇవాళ డే 6. అలాగే ప్రతిరోజు మీకు యూస్ఫుల్ అయ్యే ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తా. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. Now, if we do a really great job on new vaccines, healthcare, reproductive health services, we could lower that by perhaps 10 or 15%. చూసారు కదా బిల్ గేట్స్ ఏమన్నాడో? ఒకవేళ మన హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయ్యి వ్యాక్సిన్స్ కనుక అందరికీ అందితే మన పాపులేషన్ 10 to 15% వరకు తగ్గచ్చు. అంటే హెల్త్ కేర్ బెటర్ అయితే పాపులేషన్ పెరగదంట, తగ్గుతుందంట. దాని అర్థం వాళ్ళు తయారు చేయబోతున్న వ్యాక్సిన్ వల్ల పీపుల్ చనిపోతారనేనా? తర్వాత మీరు ఈ టెడ్ టాక్ చూడండి. Today, the greatest risk of global catastrophe doesn't look like this. Instead, it looks like this. 2015 టెడ్ టాక్ లో బిల్ గేట్స్ ఏం చెప్తున్నాడంటే, అటామిక్ వార్ అనేది అయిపోయింది, నెక్స్ట్ మొత్తం బయో వార్ అని చెప్పేసి ముందే ఫ్యూచర్ ని తను ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగా చెప్పినాడు. బట్ మనకి అప్పుడు తెలుసుకోలేని విషయం ఏంటంటే తను ప్రిడిక్ట్ చేయట్లేదు, దాని దిశగానే ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి. దానికి ఇంకో ప్రూఫే 2019 ఆగస్ట్ లో బయో అండ్ టెక్ అనే కంపెనీలో బిల్ గేట్స్ ఫౌండేషన్ $55 million ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే వీటి మీదనే జెఫ్రీ ఎప్స్టైన్ కి అండ్ బిల్ గేట్స్ కి మధ్యలో పాండమిక్ గురించి ఒక కాన్వర్సేషన్ కూడా ఉంటుంది. అలాగే అక్టోబర్ 2019 లో ఈవెంట్ 201 అని కండక్ట్ చేస్తారు. అది బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఆ ఈవెంట్ కి గ్లోబల్ CEOs, లీడర్స్ అండ్ గవర్నమెంట్స్ వస్తాయి. ఒకవేళ ఫ్యూచర్ లో కనుక పాండమిక్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇలా వేరియస్ థింగ్స్ డిస్కస్ చేసుకుంటారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది గేట్స్ ఫౌండేషన్. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ ఈవెంట్ జరిగిన 2 months తర్వాత, అంటే డిసెంబర్ 2019 లో ఫస్ట్ కరోనా వైరస్ కేసు రిజిస్టర్ అవుతుంది. అది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే ల్యాబ్ లో, ఎక్కడైతే చైనీస్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఫ్యూచర్ పాండమిక్స్ ని ఎలా ఆపాలి అని చెప్పేసి. అక్కడ నుంచి వైరస్ లీక్ అయ్యింది. అండ్ ఆ రీసెర్చ్ కి US కూడా ఫండింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బర్డ్ ఫ్లూ మనకి బర్డ్ నుంచి వచ్చిందని తెలుసు, అండ్ స్వైన్ ఫ్లూ పిగ్ నుంచి వచ్చిందని తెలుసు, నిపా వైరస్ బ్యాట్ నుంచి అని తెలుసు. అలాగే కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది మాత్రం ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. బ్యాట్ నుంచి అని అజ్యూమ్ చేస్తున్నారు, బట్ ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. కొంతమంది చైనాలో ఉన్న ఫ్రీ మార్కెట్ వల్ల, కొంతమంది అంటే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఉందో అందులో నుంచి లీక్ అయిందని ఇంకొంతమంది అంటే. బట్ దీనికి ఎక్కడ ఎగ్జాక్ట్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఎందుకంటే ఇది మ్యాన్ మేడ్ వైరస్. ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ వైరస్ రాకముందు అంటే 2019 అక్టోబర్లో ఎప్పుడైతే బిల్ గేట్స్ ఈ కంపెనీలో షేర్స్ కొన్నాడో, దాని తర్వాతనే ఆ కంపెనీ mRNA ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని యూజ్ చేసి తర్వాత మన కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిందో బయో అండ్ టెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ టెక్నాలజీని పేటెంట్ చేయించుకుంది. ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసినట్టయితే బిల్ గేట్స్ బయో అండ్ టెక్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసిన 1 month లోనే ఆ కంపెనీకి పేటెంట్ వస్తుంది mRNA టెక్నాలజీ. ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసి తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినారు. ఆ తర్వాత విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month తను ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాడు. ఆ ఈవెంట్కి గ్లోబల్ పీపుల్ అందరినీ పిలుస్తాడు. ఆ ఈవెంట్ అయిన 2 months లోనే ఫస్ట్ కోవిడ్ కేసు రిజిస్టర్ అవుతుంది. అండ్ ఆ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఫస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీయే బయో అండ్ టెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైజర్. అలాగే బిల్ గేట్స్ $55 million ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక స్టేజ్లో 2021లో $550 million అవుతుంది. అంత హైలో ఉన్నప్పుడు తాను తన 50% ఆఫ్ ద స్టేక్ని అందులో నుంచి సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు. అలాగే ఫైజర్ అండ్ బయో అండ్ టెక్ కంపెనీ కంబైన్డ్గా $20 billion ప్యూర్ ప్రాఫిట్ ఏం చేస్తాయి ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల. సౌత్ కొరియాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 87 lakh పీపుల్ పైన సర్వే చేసినప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళలో 27% ఛాన్స్ ఇంక్రీజ్ అయింది క్యాన్సర్ రావడానికి. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా మంది పీపుల్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినారు. అలా మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే డాక్టర్ చార్ల్స్ హాఫ్ అనే వ్యక్తి ఏం చెప్పినాడంటే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి, దాన్నే టర్బో క్యాన్సర్ అంటారని చెప్తున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసిందో బయో అండ్ టెక్తో కలిసి అది 2030 కల్లా క్యాన్సర్కి క్యూర్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ మొత్తం కోవిడ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని WHO ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదని చెప్పేసి US WHO నుంచి తప్పుకుంది. వన్స్ US WHO నుండి తప్పుకోగానే 6 క్యాన్సర్ క్యూర్ క్లెయిమ్స్ అనేటివి రిలీజ్ చేసినారు. అంటే ఎన్ని రోజులు WHO వాటికి అప్రూవల్స్ ఇవ్వలేదా US ఫండింగ్ ఉండడం ద్వారా? అలా ఎందుకంటే గేట్స్ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పర్సన్ టు ఇన్వెస్ట్ ఇన్ WHO. సో ఇప్పుడు మీరు ఎవ్రీథింగ్ చూసారు కదా ఎండ్ టు ఎండ్. మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు? 2010లో బిల్ గేట్స్ ఇచ్చిన స్పీచ్, 2015లో వైరస్ రాబోతుందని చెప్పడం, జెఫ్రీ ఎప్స్టైన్ తోటి పాండమిక్ గురించి కాన్వర్సేషన్ ఉండడం,
దాని తర్వాత 2001 ఈవెంట్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేసిన 2 monthsలోనే పాండమిక్ రావడం. ఏదైతే పాండమిక్ వచ్చిందో దానికి వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ బిల్ గేట్స్ ముందే ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆ కంపెనీ పేటెంట్ కూడా అప్పుడే రావడం. ఇవన్నీ చూసిన తర్వాత అండ్ పోస్ట్ వ్యాక్సినేషన్ క్యాన్సర్ కేసెస్ పెరగడం, ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఇందులో కొన్ని థింగ్స్ రాంగ్ అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినాయి. బట్ ఇదంతా సింక్రోనైజ్ చేసి చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మీరు హెల్దీగా ఉండనియరు, అలా అని చెప్పి చనిపోనియరు, ఈ మధ్యలో ఉంచుతారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అనేది అక్కడే ఉంది. ఇప్పుడు స్టార్ట్ టు ఎండ్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.